అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే అది ఉపమాన ధ్యాన సందేశాలు. అందులోనే 15వ పార్టు 78వ ఎపిసోడ్లో 15వ పార్ట్ చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు, అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవడికి హాని చేయడు. అదే ఉపమానం. మరి మానవుల్లో ఎన్ని రకాలుగా ఉంది చెడు. ఇంకేతంటే మనలో ఏమాత్రం చెడు ఉన్నా అది మనకి నష్టమే కలిగిస్తుంది. ఆ నష్టం అన్నది చాలా రకాలుగా ఉంటుంది. క్రూరత్వం ఉంటే హింసించడం ఇవన్నీ చేస్తారు. దాని ఫలితంగా వాళ్ళు రోగాలతోటో తట్టుకోలేని కష్టాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఇంత ఇబ్బందులు కలిగేటువంటి ఆ పని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అంటే ఆ క్రూరత్వం అనే లక్షణం వాళ్ళు ఉండబట్టే. దాన్నే ఇంగ్లీష్లో శాడిజం అంటారు. అది ఒక పైశాచిక ఆనందం. వాళ్ళని హింసిస్తూ వీడు ఆనందం పొందడం. దాన్నే రాక్షసత్వం అని కూడా అంటారు. ఎదటి వాళ్ళ బాధతో తాను ఆనందం పొందడం. అలా మనలో ఏ రకం చెడు ఉన్నా కూడా మరి జీవితంలో ఎంతో నష్టపోతాం. మానవుడు మాధవుడుగా మారాలి అంటే తనలో ఉన్నటువంటి ఏ రకమైన చెడైనా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ చేయవలసింది అది. ఆ పని మానవుడు అన్నవాడు ఆ దైవత్వాన్ని పొందాలి అంటే ముందు తనలోని చెడు తొలగించుకోవాలి. ఏదో అనుభవాలు రావడం, 3వ కన్ను 6వ కన్ను అయ్యేం కాదు. ముందు ఫస్ట్ చేయవలసిన పని తనలో చెడు తొలగించుకోవడం. బుద్ధుడు కూడా అదే చెప్పాడు. మీరు ధ్యానం చేశారు కదా, మీరేం పొందారో అన్నాడు ఒక ఆయన. బాబు నేనేం పొందలేదు, నేను చాలా పోగొట్టుకున్నాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు. పోగొట్టుకోవడానికి ధ్యానం చేసేదని. ఏంటి పోగొట్టుకున్నారంటే ఇగో ఆయనలో ఉన్న ఎన్ని రకాల చెడు ఉంటాయి అన్నీ చెప్పాడు ఆయన. అయ్యే తెలుసుకుంటున్నాం ఇప్పుడు, ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. మరి మనలో చెడు తొలగించుకోవాలి అంటే 2 పనులు. ఏంటంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి, సాత్వికమైన శాకారం తీసుకోవాలి. ఇది ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. చాలా కష్టం. ఆ వ్యామోహం, ఆహారం మీద ఉన్న వ్యామోహం, ఆ మమకారం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం.
కానీ చేసుకోవాలి. నువ్వు ఆహారం మీద వ్యామోహం తొలగించుకోకపోతే నీలో చెడు నువ్వు తొలగించుకోలేవు. ఏదో సాధన అంటూ కళ్ళు మూసి కూర్చుంటే సరిపోదు. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవాలి. 3 గంటలు కూర్చున్నా, 5 గంటలు కూర్చున్నా కూర్చున్నట్టు ఉండకూడదు. అరే అప్పుడే అయిపోయిందా అనిపించాలి. అలాంటి తీవ్ర స్థాయిలో చేయాలి. ఎప్పుడైతే మీరు అలా చేశారో ఖచ్చితంగా మెల్లిమెల్లిగా మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఆ చెడు పోతుంది. మనం భీమవరం క్లాసులు ఎందుకు అటెండ్ అవుతున్నాం? అలా చేసే కొద్దీ మనలో మనకి తెలియకుండానే ఒక్కో చెడు పోతూ ఉంటుంది. అలాగే ఉదయాన్నే ఇక్కడ చేస్తున్నాం 2.5 గంటలు, అంటే 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా చాలా తీవ్రమైన సాధన చేయబోతున్నాం మనం. 5 రోజులు 50 గంటలు మౌనాన్ని కూడా జోడించి చేస్తున్నాం మనం. 5 రోజులు మాట్లాడం. ఎందుకు అంటే మనలో చెడు తొలగించుకోవడానికే. బుద్ధుడు చెప్పలా? ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడు? ఆయన ముందు చేసిన పని ఏంటంటే ఆయనలో ఉన్న చెడంతా తొలగించుకున్నాడు. ఇప్పుడు మనం కూడా చేయవలసిన పని అదే. సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుందంటే నాలో చెడేముందండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని రకాల చెడు మానవుల్లో ఉన్నాయో మనం నాళ్ళ నుంచి చెప్పుకొస్తున్నాము. ఇదంతా ఇవన్నీ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే, అరే ఇంత చెడు ఉందా మనలో, ఇంకా మనల్ని మనం ఇంత సరి చేసుకోవాలా అని అనిపిస్తుంది. ధ్యానం అంటే ఊరికే ఏదో లాభాల కోసం కాదండి. ఏం చేసుకుంటారు లాభాలు? వాళ్ళ లాభం వచ్చింది, మళ్ళీ రేపొద్దున ఇంకో నష్టం వస్తుంది. ఎందుకు వస్తుంది? నీలో చెడు ఉండబట్టి. చెడు ఉంటే ఏం చేస్తావు? చెయ్యకూడని పని చేస్తావు. చెయ్యకూడని పని చేస్తే ఏమవుతుంది? సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తే దాని ఫలితం కష్టాల రూపంలో అనిపిస్తాం. ఆ కష్టం పోతే మటుకు ఉపయోగం ఏంటి? నీకు అటువంటివి శాశ్వతంగా రాకూడదు అంటే ఖచ్చితంగా నీలో ఉన్న చెడు ఖచ్చితంగా తొలగించుకోవాల్సిందే. ఇంకా అందులో సందేహం లేదు. నేను చెప్తున్నాను. మనం అంతా అప్రయత్నమే చేస్తున్నాం. ఒక దీక్షగా పట్టు పత్రిక చెప్తారు, వేమని చెప్పిన పద్యాన్ని, పట్ట రాదు అని. అలాగే పట్టాం మనం. ఎందుకు రాదు మార్పు? ఖచ్చితంగా వస్తుంది. మరి ఈరోజు ఈ 78 ఎపిసోడ్లో 15వ పార్ట్ మనలో ఉన్న కొన్ని చెడుల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏంటంటే సోమరితనము, బద్ధకము, అతి నిద్ర. సోమరితనము, బద్ధకము, అతి నిద్ర. ఈ కూడా
మనలో ఉన్న చెడే మనకు నష్టం కలిగించేవి. సోమరితనం అంటే ఏ పని చేయకుండా ఊరికే తిరుగుతూ ఉంటాడు, ఏం చేయడు, ఉద్యోగం చేయడు, సంపాదించడు, ఊరికే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు తిడతారు పెద్దోళ్ళు, ఏంట్రా సోమరిపోతులు తిరుగుతున్నావు అంటారు. చెయ్యాలి ప్రతి ఒక్కడు. పురుషుడు చేసే పని చేయాలి, స్త్రీ చేసే పని చేయాలి. ఏమి చేయకండి అలాగా సోమరిపోతులో ఉంటాయి. అలాగే బద్ధకం అంటే చెయ్యగలిగి చెయ్యకపోవడం, లేవగలిగి లేవకపోవడం, రేపు అంటూ పనులు వాయిదా వేయడం, రేపు చేద్దాంలే, ఇదంతా బద్ధకం. మరి ఈ సోమర్తనమైనా ఏమీ చెయ్యకపోవడమేనా, ఈ బద్ధకమైనా మనకెంతో నష్టాన్ని కలిగిస్తాయి. మానవుడికి బద్ధకమే బద్ధశత్రువు, గుర్తెట్టుకోండి. బద్ధకమే బద్ధశత్రువు. ఎన్నో చేయగలడు, ఎన్నో సాధించగలడు. ఆ బద్ధకం వల్ల వాయిదాలు వేయడం వల్ల ఏమి చేయలేడు. నాలుగింటికి లేవలేకపోతున్నారు అంటే బద్ధకమే. లేచి జూమ్ ఆన్ చేసి వీడియో ఆన్ చేయట్లేదు అంటే బద్ధకం కొంత ఉంది. దీక్షగా చెయ్యట్లేదు సాధన. ఆ పనులు ఈ పనులు చూసుకుంటూ నేను ఉన్నానని చూపిస్తూ ఉంటారు. అందుకే నేను చెప్తూ ఉంటాను, దీక్షగా మీరు సాధన చెయ్యాలి అంటే వీడియో ఆన్ చేసి తప్పనిసరిగా కూర్చోవాలంటాను. అప్పుడు మీరు కరెక్ట్గా చేస్తున్నట్టు. ఎవరి కోసం చేస్తున్నారు మీరు? మీకోసం చేస్తున్నారా, లేకపోతే నా కోసం చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరి కోసమైనా చేస్తున్నారా? చేసుకున్నవాడికి చేసుకున్నంత. అరే వచ్చిన అవకాశం దీన్ని వృధా చేస్తే ఎలా? అద్భుతమైన అవకాశం వచ్చింది మనకి, ఎంతో అదృష్టం మనకి. ఈ టెక్నాలజీ పెరగడం, ఈ జూమ్ రావడం, మనం ఈ మార్నింగే పెట్టాలని చెప్పి అనుకోవడం, మరి ప్రతిరోజు కూడా ఈ ఇబ్బంది లేని టైంలో 2.5 గంటలు సీరియస్గా ధ్యానం చేయడం మామూలు విషయం కాదండి. మరి ఈ అవకాశాన్ని కోల్పోతే
మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందని. నేను చూస్తున్నాను ఎంతోమంది, కొంతమంది చేద్దామనుకుంటారు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఇంకా కొంతమంది చేద్దామనుకున్నా ఏవో అవరోధాలు వస్తూ ఉంటాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం వీడియోలు కట్టేసి అటు ఇటు తిరిగితే ఏంటి ఉపయోగం? చాలా విచిత్రం ఏంటంటే పొద్దున్న 4 గంటలకైనా మీకు ఇబ్బందులన్నీ వచ్చేది. కాబట్టి మీరు చూడండి, ఈ జూమే లేదనుకోండి, మీరు 6-7ంటికి లేస్తారు. ఈ జూమ్ గురించి లేస్తున్నారు, కానీ అప్పుడే ఇబ్బందులు వచ్చినట్టు వీడియో కట్టేసి ఏయో చేస్తూ ఉంటారు. నేను అందుకే భీమవరం కంపల్సరిగా రండి అంటాను. సాధనలో పట్టు రావాలి అంటే భీమవరం రావాల్సిందే. జ్ఞానం వృద్ధి చేసుకోవాలి అంటే జూమ్లో పాల్గొనవలసిందే. చాలామంది ఇబ్బందులు అని చెప్పేవాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను, 6:30 నుంచి 7-7:15 దాకా ఒక అరగంట జూమ్లో క్లాసేనండి. మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు, మీ ప్రవర్తన ఎంతో మారుతూ ఉంటుంది. అదే చెప్తూ ఉంటాను నేను. అంచేత పెందరాడే పడుకోండి, ఎవరుద్దు అన్నారు? పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోండి. పెందరాడు లేగండి. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేగడం ఇదెక్కడ అలవాటు? ఆ బద్ధకం మనకి ఎన్నో రకాల నష్టాలు కలిగిస్తుంది. ఎన్నో పనులు చేసుకోలేకపోతూ ఉంటాం. మనం సాధించవలసినవి ఎన్నో ఉంటాయి, ఏది సాధించలేం. సమయం ఎంతో కలిసి వస్తుంది మనకి. ఆ సమయంలో పుస్తకాలు చదవచ్చు, ఇంచక్క వీడియోలు వినొచ్చు, పుస్తకాలు వ్రాయచ్చు. లేకపోతే ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు మనం చేస్తున్నాం ఎన్నో, ఇలాంటి సేవల్లో మీరు పాల్గొనవచ్చు. ఇవన్నీ మనకు లాభం కలిగించేవే, మన భవిష్యత్తు మార్చేవే. మీకు తెలీదు, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీ భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది. అంతకు ముందున్న ఆ సమస్యలు కానీ ఇవి కానీ ఏమీ మీకు కనిపించవు. ఒక్కోటి గాలేస్తే మబ్బులు ఎలా తొలగిపోతాయో మీ జీవితంలో కష్టాలు, ఆ సమస్యలు అలా మెల్లిగా తొలగిపోతాయి. లోక కళ్యాణకరమైన ఆ పనులు మీరు చేసే కొద్దీ. అంచేత మనం బద్దగించి సమయాన్ని వృధా చేసుకుంటే ఇవ్వబడిన అవకాశం కోల్పోతాం. ఏమో రేపు అనేసరికి ఎలా ఉంటుందో, ఎలా మారిపోతుందో, ఏ క్షణంలో ఎలా మారుతుందో అప్పుడు మీరు బాధపడతారు. అయ్యో చెయ్యాలనుకున్నప్పుడు చేయలేకపోయాను నేను.
అందుకే పత్రి గారు చెప్తారు, కబీర్ చెప్పింది, కల్ కరేసో ఆజ్ కర్ అని. రేపు చేసేదాన్ని వళి చేయి అంటాడు. ఆజ్ కరేసో అభీ కరో. వాళ్ళు చేయాలనుకున్నది ఇప్పుడే చేయి. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏమున్నా కూడా, ఎంత గొప్పవాళ్ళకైనా వయసు పెరిగే కొద్దీ శారీరక పట్టుత్వం కోల్పోతూ ఉంటారు. ఎంతమందిని చూసామండి మనం. సత్య సాయిబాబా వారిని చూసాం, రమణ మహర్షుల వారిని చూసాం, రామకృష్ణ పరమహంసని చూసాం, మన పత్రి గారిని చూసాం. మొదట్లోలాగే లేరుగా వాళ్ళంతా. మనం మటుకు ఇలాగే ఉంటామా? ఏ జబ్బు మీద పడవచ్చు, ఏ సమస్యలు ఎదురవ్వచ్చు. ఉన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఎలా? బద్ధకిస్తూ చేయవలసిన పని చేయకపోతే ఎంత నష్టపోతాం. అంచేత అతి నిద్ర కూడా మనలో ఉన్నటువంటి ఒక చెడు లక్షణమే. ఎందుకంటే పత్రికారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అతి పనికిరాదు, ఏదైనా సరే మితము పనికిరాదు. అతి అన్నది మనలో ఉన్న ఒక చెడు లక్షణమే. నిద్రే కాదు, అతి తిండి, అతి వాగుడు, అతి అన్నది అంతా అనర్థమే. పత్రికారు చెప్పడమే కాదు, భగవద్గీతలో 6వ అధ్యాయంలో 7వ శ్లోకం, ఇది మర్చిపోకండి. ఏమిటంటే ఆ శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారము, యుక్తమైన నడత కలవాడు, యుక్తమైన పనులు చేసేవాడు, యుక్తమైన ప్రవర్తన కలవాడు, యుక్తమైన నిద్ర కలవాడు అగు ధ్యానయోగి దుఃఖం నుంచి బయటపడతాడు. అటువంటి యోగి యోగో భవతి దుఃఖః, దుఃఖంలోంచి బయటపడతాడు. అంటే అతిగా నిద్రపోకూడదు. అలాగని చెప్పి అస్సలు నిద్రపోకుండా కూడా ఉండకూడదు. అతి పనికిరాదు అంతే. ఈ మధ్య ఏదో ఫ్యాషన్ అయిపోయింది, గోడాకేసా గోడాకేసా అంటూ. మేల్కోవడానికి చూస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు లేదు తెలియదు. పడుకోకుండా ఉండాలను, అది గొప్ప అనుకుంటున్నారు. 24 గంటలు పనిచేసావు, శరీరానికి కావాల్సిన విశ్రాంతి. మనకి పత్రిక చెప్తారు, మనం స్వప్నావస్థలో కానీ సుషుప్తి అవస్థలో కానీ మన సూక్ష్మ శరీరం ఈ భౌతిక శరీరం నుంచి బయటకు వస్తుంది. అది ఆ ప్రకృతిలో విహరిస్తూ ఉంటుంది, ఎంతో శక్తిని సంపాదించుకుంటుంది ఆ సూక్ష్మ శరీరం. అది బయటికి వెళ్ళి ఈ భౌతిక శరీరాన్ని కూడా ఎంతో విశ్రాంతిని ఇస్తుంది.
అదే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంకా గొప్ప లోకాలకు వెళ్తుందంట. ఆ సుషుప్తి అవస్థలో ఎన్నో నేర్చుకుంటుంది, ఎన్నో తెలుసుకుంటుంది. ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. అవే మధ్య మధ్యలో మనకు స్ఫురిస్తూ ఉంటాయి. దాన్ని అంత పట్టించుకోం మనం. కానీ ఆ గాఢ నిద్రాస్థితిలో మనం వెళ్ళి ఎన్నో తెలుసుకుని వచ్చాం. ప్రతిరోజు జరుగుతుందంట ప్రతి ఒక్కళ్ళకి. నిద్రపోకూడదు అంటే ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మీకు? ఈ లాభాలు ఎలా ఉంటాయి? చేత అతిగా నిద్రపోవడం అన్నది వద్దనే అందరూ చెప్తారు. అసలు నిద్ర లేకుండా ఉన్నారు. సరిపడా నిద్రపోండి. ప్రకృతిలో ఏర్పాట్లు ఇవన్నీ. ఏం చేయాలన్నీ చేయాల్సిందే. దానికి విరుద్ధంగా మీరు ప్రవర్తించకూడదు. అందుకే నేను గూడా కేసులో కూడా అదే చెప్తూ ఉంటాను. సృష్టిలో ఉన్న ఏర్పాటు అది. అవన్నీ తెలుసుకోక, అర్థం చేసుకోక ఏదో గొప్ప అనుకుంటారు. అంచేత ఎంత అవసరమో అంతే మనం నిద్రపోవాలి. చేయవలసిన పనులన్నీ చేసుకోవాలి. అలా ఆహారం విషయంలో కూడా అతి పనికిరాదు. ఎక్కువ తినకూడదు, మరీ తక్కువ తినకూడదు. నీ పనులు ఏ పనైనా సరే అతిగా ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మన ప్రవర్తన ఇవన్నీ కూడా చేత గుర్తుపెట్టుకోండి. సోమరులుగా ఉండకూడదు. బద్ధకం పనికిరాదు. అతి అన్నది ఏ విషయంలోనూ పనికిరాదు. మనం మధ్య మార్గంతో జీవిస్తూ ఉంటే మరి జీవితంలో ఎన్నో లాభాలు పొందగలుగుతాం. అది అంచేత ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న ఈ చెడు తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఏం లేదు, పరిష్కారం ఈ రెండేనండి. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. మీలో ఉన్న లోపాలన్నీ పరిష్కరించేవి రెండే. కానీ ఈ రెండు చాలా కష్టం ఆచరించడం. కానీ ఎంత కష్టమైనా ఆచరించేవాడు ఖచ్చితంగా ఎంతో లాభాన్ని పొందగలుగుతాడు. అది చేత రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.